చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం. పిల్లల ఆరోగ్యానికి మొదటి ప్రాముఖ్యతను ఇస్తూ జిల్లా ఎస్పీ శ్రీ విఎన్ మణికంఠ చందోలు ఐపీఎస్ గారు ఈరోజు చిత్తూరు సాయుధ దళం కార్యాలయం నందు కేవలం పోలీసు పిల్లలకు మాత్రమే కాకుండా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కూడా సురక్ష హాస్పిటల్ మరియు అపోలో హాస్పిటల్ వైద్యుల సహకారంతో 6వ తరగతి నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ ఈ వైద్య శిబిరం ద్వారా మనం ప్రతి ఒక్కరికి ఆరోగ్య సేవలను అందించేందుకు కృషి చేస్తున్నాము. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం మనకు అత్యంత ప్రాధాన్యమని గుర్తించి ఈ విధంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉచిత వైద్య శిబిరానికి సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొనడం ఎంతో సంతోషకరం. ఈ వైద్య శిబిరంలో పీడియాట్రిక్, జనరల్ మెడిసిన్, గైనిక్, ఈఎన్టీ, కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఓకే, మీరు ధారాళంగా వెళ్ళి చూపెట్టుకోండి. కెమెరానే మెడికల్ క్యాంప్ సక్సెస్ చేయడానికి డాక్టర్ టీచర్స్ జనరల్ మెడిసిన్, ఐటీ ఆప్టమాలజిస్ట్, డాక్టర్ అరవింద్ గారు డెంటల్, కమ్యూనిటీ మెడిసిన్ డాక్టర్ పద్మిని కమ్యూనిటీ మెడిసిన్, డాక్టర్ భాస్కర్ రెడ్డి ఫిజియోథెరపిస్ట్, డాక్టర్ జిలానీ బాషా. సార్, ఈ మెడికల్ క్యాంప్ కి మన పోలీస్ హాస్పిటల్ నందు పనిచేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. డాక్టర్ జిలానీ బాషా గారు ఎస్పీ గారికి చక్కగా మీరంతా వెళ్ళి మీకు కావాల్సిన ట్రీట్మెంట్ మీరు డాక్టర్స్ నిజంగా అందరూ చెక్ చేయించుకుంటారా? ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు మన దగ్గర అందరూ అన్ని రకాల డాక్టర్స్ ఉన్నారు. సో ఈరోజు మీకు చెక్ చేస్తారు. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా దానికి ఎటువంటి మెడిసిన్స్ ఇవ్వాలి, సో ఏమైనా ప్రాబ్లం ఉంటే దానికి సొల్యూషన్ కూడా చెప్తారు. అందరూ ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకుంటారా? వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇప్పుడు మీ ఇళ్ళ దగ్గర ఎవరికైనా బాగోపోతే ఏం చేస్తారు? మీరు హాస్పిటల్కి వెళ్తారు. ఓకే, ఖర్చు అవుతుందా? ఎట్లా అవుతుంది ఎప్పుడన్నా చూసారా? ఎంత అవుతుంది సుమారుగా? ఏదన్నా జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్తారా? ఎన్ని మందులు ఇస్తారు? జలుబు చేస్తే ఏం చేస్తారు? సో జ్వరం వచ్చిన హాస్పిటల్కి, అంతేనా? సో ఈరోజు డాక్టర్సే మీ ముందరకు వచ్చారు. మీ అందరికీ అన్ని రకాల టెస్టులు, మీ పళ్ళు కానీ, సో ఇక్కడ పీడియాట్రిషియన్ ఉన్నారు, చిన్నపిల్లల డాక్టర్, ఆఫ్థల్మాలజీ, మీ కళ్ళు అండ్ డెంటల్ డాక్టర్ ఉన్నారు, కమ్యూనిటీ మెడిసిన్ ఉన్నారు, ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు, అందరూ జనరల్ మెడిసిన్ అందరూ ఉన్నారు. అందరూ మీకు చెక్ చేస్తారు. సో ప్రాపర్గా చెక్ చేయించుకొని ఏమన్నా ఉన్నా కూడా ఇమీడియట్గా మెడిసిన్స్ తీసుకొని మంచిగా ఉంటారు. మీలో ఎంతమందికి పానీపూరి ఇష్టం? ఐస్ క్రీమ్స్, కేకులు అందరికి ఇష్టమా?
అవి తింటే ఆరోగ్యం వస్తుందా? మరి ఎలా తింటున్నారు? ఎందుకు తింటున్నారు? టేస్ట్ బాగుంటుంది. మీ నోట్లో ఎంతసేపు ఉంటుంది ఒక ఐస్ క్రీము? 5 నిమిషాలా? అంతేనా? 5 సెకండ్సా? కరిగిపోతుంది కదా. దానివల్ల జలుబు చేస్తే ఎన్ని రోజులు ఉంటుంది? ఎన్ని రోజులు ఉంటుంది జలుబు? 5 డేస్ ఉంటుంది. మరి 5 మినిట్స్ నోట్లో ఉంటుంది అన్నారు. 5 డేస్ జలుబు చేస్తే మంచిదా? ఇప్పుడు పళ్ళు పుచ్చిపోయినాయి అనుకో, చాక్లెట్స్ తింటారు. చాక్లెట్ ఎంతసేపు ఉంటుంది నోట్లో? అంతేనా? 5 మినిట్స్ 10 మినిట్సా? అంతేనా? పళ్ళు పుచ్చిపోతే? ఎవరికైనా పళ్ళు పుచ్చిపోయినాయి మీలో ఎవరికన్నా చిన్నప్పుడు? ఓ, అందరికీ అప్పుడే పుచ్చిపోయినాయి. ఏం చేశారు డాక్టర్ దగ్గరికి వెళ్తే? పీకేశారా? నొప్పిగా ఉందా? ఎన్ని రోజులు నొప్పి ఉంది? అదే 5-6 రోజులు ఉంది. మరి 5 నిమిషాలు మన నోట్లో సంతోషంగా ఉండేదానికి 5 రోజులు బాధపడతారా? సో ఏవైనా సరే ఇంట్లో అమ్మ నాన్న ఆరోగ్యవంతమైన చెప్తున్నారా అన్ని? ఏది తినాలి ఏది తినకూడదని? మరి అందరూ అవే తింటున్నారా? ఎందుకు తినడం లేదు? ఒకసారి ఆలోచించండి, ఎందుకు తింటలేదు? మీరు హాస్పిటల్లో జాయిన్ అయితే ఎక్కువ బాధపడేది ఎవరు? అమ్మ నాన్న కదా. మరి వాళ్ళని బాధపడటం కరెక్టేనా? మరి సో మీరు ఆరోగ్యంగా ఉన్నారంటే, మీరు బాగా చదువుకున్నారంటే మీ పేరెంట్స్ అందరికీ కూడా సంతోషంగా ఉంటుంది. మీరు ఆరోగ్యం లేకుండా ఏదన్నా అనారోగ్యంతో బాధపడుతున్నారంటే ఫస్ట్ బాధపడేది మీ పేరెంట్స్, అంతే కదా. సో మీరు ఇప్పుడు డాక్టర్స్ ఏవైతే చెప్తారో ఫాలో అవ్వండి. మీ ఆరోగ్యం మంచిగా ఉంచుకోండి, మంచిగా చదువుకోండి, సరేనా?